యాదవ్లారా, మీకు ఎటువంటి సమస్యలున్నా వాటిని బయట పెట్టడానికి యాదవ్ విజన్ మీకు ఒక వేదిక ఇస్తుంది. మీ సమస్య గురించి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే ఈ నంబర్ కి కాల్ చేయండి 8595699658. అలాగే అన్ని అప్డేట్స్, సమాచారం, అవకాశాలు పొందడానికి KY విజన్ యాప్ ను ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. యాదవ్ల కోసం ఆల్ ఇన్ వన్ యాప్ KY విజన్ యాప్. మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీ కళ్ళ ముందే జరిగింది దౌర్జన్యం. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రెస్ అంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బాధితులు తన యొక్క గోడ్ను వెళ్ళబుచ్చుకునేందుకు నిన్న ఒక రోజు ముందుగా ఈ సమయానికి మా ఆవేదనను వ్యక్తం చేసుకుంటున్నామని చెప్పేసి స్లాట్ బుక్ చేసుకొని ఇక్కడికి వస్తే ఇదే సమయానికి వాళ్ళు వచ్చి గొడవ వేయడంలోనే మీకు ఈ దౌర్జన్యం ఎంత ఉందన్నది మీ మీడియా కళ్ళ ముందటనే కనబడింది. మీరు నిజంగానే ఏదైనా చెప్పుకోవాలనుకుంటే వీళ్ళు 2 గంటల నుంచి 3 గంటలకు అని చెప్పేసుకొని సమయం తీసుకొని వాళ్ళ ఆవేదనను కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కానీ ఇవన్నీ చూపించుకోవడానికి వచ్చారు. మరి మీరు ఎందుకు దౌర్జన్యం? ఇవాళ ఒక మీడియా ఒక స్లాట్ బుక్ చేసుకొని ఒక సమయం తీసుకున్న తర్వాత ఎందుకు ఇక్కడ దౌర్జన్యంగా మీరు వచ్చిందనే దాన్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఏంటిది విషయం, ఏం జరుగుతుంది, ఎంత బెదిరింపులకు గురవుతుంది అనేది మీ కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది. ఇంకొక విషయం, ఈ మీడియాకు నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. ఈ ల్యాండ్ ఆల్రెడీ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది వాళ్ళకి? పొన్నం అనూప్ గౌడ్కి సెప్టెంబర్ 2025 2025లో భూమి ఆల్రెడీ వాళ్ళు అమ్ముకున్నారు వాళ్ళ లెక్క ప్రకారం. అంటే పొన్నం ప్రభాకర్ గౌడ్ యొక్క ఆయన ప్రకారంగా నేను ఏమంటున్నా అంటే భూమి ఎప్పుడు సెప్టెంబర్లో తను కొనుగోలు చేసినప్పుడు వీళ్ళని ఎందుకు ఇలా ప్రెస్ మీట్కి పంపిస్తున్నాడు? వీళ్ళని ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు భూమి డబ్బులు ఇచ్చిళ్ళు, భూమి కొనుక్కున్నారు. మరి కొనుక్కున్న తర్వాత ఎవరు రావాలి? అనూప్ గౌడ్ రావాలి, వాళ్ళ అశోక్ గౌడ్ రావాలి, లేదంటే పొన్నం ప్రభాకర్ గౌడ్ రావాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు రావాలి. కానీ మరి అమ్ముకున్న కుటుంబ సభ్యులను నువ్వు ఏ విధంగా ప్రెస్ క్లబ్కు పంపిస్తున్నావో సమాధానం చెప్పాలి. మీడియా ముఖంగా వాళ్ళందరూ వీళ్ళని పంపించిన వాళ్ళని చెప్పాలి. ఇవాళ మాకు కూడా ఇలా యాదవ సంఘాలుగా మేము కూడా వీళ్ళ బాధితుల పక్షాన వస్తే వేల మందితోటి మాకు ఫోన్లు చేపిస్తున్నారు, మీరు పోవద్దు రావద్దు అని చెప్పేసి. ఏం మరి మాకు బెదిరింపులు? ఇప్పుడు వీలైతే కుటుంబ కలహాలు ఉంటే నువ్వు భూమి వాళ్ళు అమ్ముకున్నారు కదా, ఇప్పుడు లెక్క ప్రకారంగా ఈ భూమి అమ్ముకున్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబ సభ్యులను ఇక్కడికి ఎందుకు తోలుతున్నాడు? ఇది కాదు అధికార దుర్వినియోగం. ఒక ప్రజాప్రభుత్వం ఇలా ప్రజల కోసం చెప్పేసినటువంటి ప్రభుత్వం, ప్రజా వద్దకు పాలన ప్రభుత్వం, ఇలా ఒక బీసీ మంత్రిగా ఉన్నటువంటి ఒక పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇలా ఒక ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉంటే ఆ డిస్టర్బెన్స్ను ఆధారంగా చేసుకొని మీరు ఎట్లా పట్టాలు చేసుకుంటారు? న్యాయం చేయండి, ఇద్దరిని కూర్చోబెట్టుకొని నిజంగానే మీకు ఏమైనా ఉంటే న్యాయం చేయాల్సినటువంటి ఒక మంత్రి, అదేవిధంగా లీగల్ కాంగ్రెస్ పార్టీకి లీగల్ సెల్గా అడ్వైజర్గా ఉన్నటువంటి అశోక్ గౌడ్ గారు, ఇక లీగల్గా మీరు వాళ్ళదో విచారణ చేయాల్సినటువంటి వ్యక్తి తామే పట్టాలు చేసుకొని, మరి పట్టాలు చేసుకున్న వ్యక్తులు రాకుండా మళ్ళీ కుటుంబ సభ్యులను తీసుకొస్తున్నాడు. అయ్యా మంత్రి గారు, మీరు కరీంనగర్లో అసైన్ ల్యాండ్లు మీ పేరు మీద వేసుకొని మల్టీప్లెక్స్ కట్టుకుంటే మేము ఎవరం ఆబ్జెక్షన్ చేయలేదు. సరే, మా బీసీ మంత్రే కదా కట్టుకొని గవర్నమెంట్ స్థలాలలో మిగతా వాళ్ళందరూ కట్టుకున్నారు, చాలా గొప్పగా. అంటే ఏదైతే మిగతా వాళ్ళందరూ కూడా కట్టుకున్నారు, మా బీసీ మంత్రి కూడా ఒక అసైన్ ల్యాండ్లో పట్టాలు చేసుకొని మల్టీప్లెక్స్ కట్టుకున్నాడు, దవాఖాన కట్టుకున్నాడు. సరే ఓకే కట్టుకొని అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇలా మా పేదల భూములు ఇలా యాదవులు గొర్రెల కాసుకొని బర్రెల కాసుకొని ఎద్దు వ్యవసాయంతో వ్యవసాయం చేసుకున్నటువంటి ఒక సామాన్యుల భూములు ఎందుకు కబ్జా చేసుకుంటున్నావు? నీ మంత్రి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఉంటే ఈ హైదరాబాద్లో చుట్టుముట్టు అసైన్ ల్యాండ్లు ఉన్నాయి, నువ్వు కూడా పట్టాలు చేసుకో, మేము ఎవరం అడగం, మా సంఘాలుగా మేమేం ఆబ్జెక్షన్ చేయం. అరే మా బీసీ మంత్రే కదా చేసుకొని అని చెప్పేసి అంటాం. ఏమో బీసీ మంత్రిగా ఉండి ఓ బీసీని ఓర్వవు, ఓ దళితుడు మంత్రి అయితే ఓ దళిత మంత్రిని కూడా ఓర్వవు. నువ్వేం బీసీవో నాకు ఇప్పటికి కూడా అర్థమవుతలేవు. ఇదా ఒక బీసీ మంత్రి చేయాల్సిన పనులు?
ఏదన్నా వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే కూర్చొని మాట్లాడి సెటిల్మెంట్ చేయాలి నువ్వు పెద్దరికాన్ని కాపాడుకోవాలి. కానీ ఇదేం పద్ధతి? ఈ దౌర్జన్యాన్ని చేయించుడు ఎక్కడిది? మా మీద ఫోన్లు చేయించి మాకు బెదిరింపులు ఎక్కడి? ఇక్కడ మాట్లాడుతున్నా నీకు నిజంగా వాళ్ళకి మాట్లాడాలనుకుంటే ఈ రోజు కాదు కదా, ఈ రోజు నిన్న మేము పెట్టిన తర్వాత ఈ విషయం బయటికి వెళ్ళిన తర్వాత తెలుసుకొని వాళ్ళను ప్రెస్ క్లబ్కు పంపించే వాళ్ళు రేపు పెట్టుకోను. పొన్నం ప్రభాకర్ గౌడ్, అశోక్ గౌడ్, అనూప్ గౌడ్ మీరు ముగ్గురు వచ్చి మీరు పెట్టుర్రి, రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టుర్రి, మా అందరికి సమాధానం చేయండి. మీరు మామూలు వ్యక్తులు గారు, మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, మీకు ఒక గౌరవప్రదంలో ఉన్నారు. మా అందరికి కూడా మీరు, మా బీసీలు అందరూ కూడా ఒక రిప్రజెంటేటివ్. అట్లాంటి రిప్రజెంటేటివ్ ఉన్న మీరు ఇంత అన్యాయం చేయడం చాలా బాధాకరం. దయచేసి ఇట్లాంటి పనులు మానుకోవాలి. లేదంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా, నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఈయన ఇట్లాంటి చర్యలు కూడా చేస్తారు. రేపు మమ్మల్ని కూడా, అంటే ఈ కుటుంబంలో ఉన్న కలహాలను రేపు మా సంఘాలలో కూడా, మా సంఘాల మిగతా సంఘాలకు కూడా ఫోన్ చేసి అరే మీరు నెక్స్ట్ ఇంకో వాళ్ళతో కూడా ప్రశ్నలు పెట్టే పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నారు. మనం గతంలో చూసినాం చాలా మంది మా దాంట్లో ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు లాస్ట్ టైం ఇదే వేదిక మీద వట్టజాన అయినట్టయినా మంత్రితో ఇబ్బందులు పెట్టినప్పుడు ఇదే జగదీశ్వర్ రెడ్డి మా యాదవ్లతో ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టించిన ఘనత వాళ్ళకు ఉన్నది. ఒక బీసీ మంత్రిగా ఉండి ఈయన కూడా అదే పనులు చేస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. మేము చలో ఉస్మానాబాద్ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఏదైతే మీరు అక్రమంగా చేసుకున్నటువంటి డాక్యుమెంట్ను క్యాన్సిల్ చేసుకొని ఈ బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.